హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ నవీన్ సార్. మన నవీన్ సార్ కరెంట్ అఫైర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు మీకు కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ నేను అందిస్తూనే ఉన్నాను. సో ఈరోజు మనం డిస్కషన్ చేయబోయేటువంటి టాపిక్ ఏంటి అంటే గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026 అంటే ప్రపంచ ఉగ్రవాద సూచిక 2026 మనం ఈరోజు డిస్కషన్ చేయబోతున్నాము. సో మీరు కనుక మన ప్రీవియస్ క్లాసెస్ చూసినట్లయితే మీకు నిన్న అందించినటువంటి అప్డేట్ ఏంటి అంటే వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ గురించి నేను నిన్న క్లాస్లో డిస్కషన్ చేయడం జరిగింది. సో వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో ఇండియా 116 ర్యాంక్ ఉంది. దానితో పాటుగా ప్రీవియస్ ఇయర్లో 118 ర్యాంక్ ఉంది. సో టాప్ 10 కంట్రీస్ గురించి మనం డిస్కషన్ చేసాము. టాప్ 10 కంట్రీస్లో మనం డిస్కషన్ చేసినప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉంది ఫిన్లాండ్, సెకండ్ ఐస్లాండ్, థర్డ్ డెన్మార్క్, ఫోర్త్ కోస్టారికా, ఫిఫ్త్ స్వీడన్. ఇలా డిస్కషన్ చేస్తూనే మళ్ళీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని ఏ విధంగా రిమూవ్ చేయొచ్చు, ఫస్ట్ చీఫ్ కమిషనర్ ఎవరు, ఫస్ట్ తెలుగు పర్సన్ చీఫ్ కమిషనర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరని చెప్పేసి మనం నిన్న డిస్కషన్ చేసినాము. సో అది నిన్న క్లాస్లో క్లియర్గా ఉంది. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే నిన్న క్లాస్లో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, చూడండి. సో ఈరోజు మనం డిస్కషన్ చేయబోయే టాపిక్ ఏంటంటే గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్. సో ఏదైతే ఈ సూచి ఉందో ఈ సూచిలో మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీ ఏంటి అంటే ఉగ్రవాదానికి ప్రభావితం అవుతున్నటువంటి కంట్రీ ఏంటి, దానితో పాటుగా ఇండియా ఏ పొజిషన్లో ఉంది అని చెప్పేసి మనం క్లియర్గా ఈ టాపిక్లో డిస్కషన్ చేసుకుందాము. సో ప్రజెంట్ మనం డిస్కషన్ చేసిన టాపిక్కి రిలేటెడ్గానే మనకు రీసెంట్గా ఇండియా గవర్నమెంట్ నేషనల్ కౌంటర్ టెర్రరిజం పాలసీ అని చెప్పేసి ఒక పాలసీ కూడా రూపొందించారు. దాని గురించి ఒక స్పెషల్గా క్లాస్ చేశాను, అది మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అవుతుంది, మీరు చూడండి. సో ఈ సూచిలో ప్రజెంట్గా మనం డిస్కషన్ చేయబోయేటువంటి ఈ సూచి ఏదైతే ఉందో ఈ టెర్రరిజం, ఈ ఉగ్రవాదం అనేది ప్రపంచంలో ప్రతి దేశంలో ఏదో రూపంలో ఉంటుంది. సో ప్రధానంగా ఇస్లామిక్ కంట్రీస్ అయినటువంటి మనకు తెలిసినటువంటి మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీ పాకిస్తాన్. సో పాకిస్తాన్ అనేది ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని చెప్పేసి ఐక్యరాజ్య సమితిలో కూడా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి వివిధ దేశాధినేతలు. సో ఆ టెర్రరిజం ఏ విధంగా ఉంది, ఆ టెర్రరిజం పట్ల గవర్నమెంట్స్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది అని చెప్పేసి మన నెక్స్ట్ క్లాస్లో నేను అప్లోడ్ చేస్తున్నాను, చూడండి. సో ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకున్నటువంటి టాపిక్ మీరు గమనిస్తే, సో ఈ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026ని రిలీజ్ చేసినటువంటి ఆర్గనైజేషన్ ఏంటి, ఇన్స్టిట్యూట్ ఏంటి అంటే ఐఈపి, ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్. ఈ గ్లోబల్ టెర్రరిజం ఏదైతే ఇండెక్స్ 2026 ఉందో దీన్ని రిలీజ్ చేసినటువంటి ఏంటి అంటే ఐఈపి అనగా ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్. ఇది ఇంపార్టెంట్, మనకు ఏ సంస్థ రిలీజ్ చేసింది అనేది వెరీ ఇంపార్టెంట్. ఎకనామిక్స్ అండ్ పీస్ అనే సంస్థ ఈ ఉగ్రవాద సూచికని రిలీజ్ చేసింది. సో ఈ ఉగ్రవాద సూచిక అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మన ఇండియా కూడా అందులో ర్యాంకింగ్ షేర్ చేసుకుంది కాబట్టి వెరీ ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇందులో ప్రధానంగా ఏమి ఇచ్చారు అంటే ఏ దేశం ఎక్కువ ఉగ్రవాదానికి ప్రభావితం అవుతుందని చెప్పి ఇచ్చారు. సో ఈ నివేదిక ప్రకారం దాదాపుగా ఉగ్రవాదం అనే కారణంతో మరణించే సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 28% తగ్గినట్లుగా వీళ్ళు ప్రకటించారు. అంటే ఉగ్రవాదం అనే కారణంతో ఈ అటాక్స్తో 28% మరణాలు తగ్గాయని చెప్పారు. 28% మరణాలు తగ్గాయి అని చెప్పేసి వీళ్ళు ప్రకటించారు. సో దానితో పాటుగా ఫస్ట్ టైం 2011 తర్వాత పాకిస్తాన్ అనేది ఫస్ట్ పొజిషన్లోకి వచ్చేసింది. ఉగ్రవాదానికి ప్రభావితం అవుతున్నటువంటి మొదటి దేశం అని చెప్పేసి అక్కడ ఉంది. సో మీకు పాకిస్తాన్లో గమనించినట్లయితే పాకిస్తాన్లో బెలూచిస్తాన్ ఆర్మీ, లిబరేషన్ ఆఫ్ బెలూచిస్తాన్ అని చెప్పేసి వాళ్ళు అక్కడ రకరకాల ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు ఉంటాయి కాబట్టి అది ఫస్ట్ పొజిషన్లో ఉంది. సో సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటి కంట్రీ ఏంటి అంటే బుర్కిసోనా. థర్డ్ పొజిషన్లో ఉన్నటువంటి కంట్రీ ఏంటి అంటే నైగర్. ఫోర్త్ పొజిషన్లో ఉంది నైజీరియా. ఫిఫ్త్ పొజిషన్లో ఉంది మాలి. సిక్స్త్ పొజిషన్లో ఉంది సిరియా. సో బిఫోర్ దట్ వాటి గురించి మనం చెప్పుకునే ముందు ఫస్ట్ మన ఇండియా ర్యాంక్ ఎంత, ఈ గ్లోబల్ టెర్రరిజంలో ఇండియా ర్యాంక్ ఎంత, ఇది కదా మనకు తెలియాల్సింది. ఇండియా ర్యాంక్ 2026లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 13th. ఇది వెరీ ఇంపార్టెంట్. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 13th ర్యాంక్ ఉంది. సో స్కోర్ ఎంత 6.43 స్కోర్తో ఇండియా 13వ స్థానంలో ఉంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
సో మన ఇండియా ఏ పొజిషన్లో ఉంది, అదే విధంగా మిగతా కంట్రీస్ ఏవి ఉన్నాయి, సో మనం దాని డిస్కషన్ చేస్తున్నాం కాబట్టి ఇందులో టాప్ 5 కంట్రీస్, గ్లోబల్ టెర్రరిజంలో టాప్ 5 కంట్రీస్. ఫస్ట్ పొజిషన్లో ఉంది పాకిస్తాన్. ఉంది. సెకండ్ పొజిషన్లో ఉంది బుర్కిసోనా, ఇది ఒక కంట్రీ. థర్డ్ పొజిషన్లో ఉంది పాకిస్తాన్, బుర్కిసోనా. థర్డ్ పొజిషన్లో ఉంది నైగర్. ఫోర్త్ పొజిషన్లో ఉంది నైజీరియా. ఫిఫ్త్ పొజిషన్లో ఉంది మాలి. సో ఇవన్నీ కూడా ఈ ఉగ్రవాదం పట్ల ప్రభావితమవుతున్నటువంటి టాప్ 5 కంట్రీస్: పాకిస్తాన్, బుర్కిసోనా, నైగర్, నైజీరియా, మాలి. సో ఈ ఓవరాల్ ఈ ఇండెక్స్ లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మన ఇండియా ర్యాంక్ ఎంత, 13th ర్యాంక్ ఉంది. 13th ర్యాంక్ ఎంత స్కోర్ ఉందంటే 6.43 ర్యాంక్ తో 13th పొజిషన్ లో ఉంది. సో దీనితో పాటుగా మరి ఇండియా ఈ టెర్రరిజాన్ని అణచడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తుందా, ఏమైనా పాలసీలు రూపొందించాయంటే రీసెంట్గా ఫిబ్రవరిలో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఒక ఆపరేషన్ని చేపట్టింది. ఉగ్రవాదాన్ని సమూలంగా రూపుమాపాలి అనే ఒక కాన్సెప్ట్తో ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఆపరేషన్, అది ఇంపార్టెంట్. ఆపరేషన్ ఏంటి, దాని నేమ్ ఏంటి కూడా మనం డిస్కషన్ చేద్దాము. సో మనం ఇండెక్స్తో పాటు క్లియర్గా టెర్రరిజంని అణచడానికి గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి ఇనిషియేటివ్ ప్రోగ్రామ్స్ గురించి మనం చర్చించుకోవాలి. సో అందులో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఒక ప్రకటించింది ఏంటి అంటే నేషనల్ కౌంటర్ టెర్రరిజం పాలసీ 2026. నేషనల్ కౌంటర్ టెర్రరిజం పాలసీ 2026ని ప్రకటించింది. ఈ 2026లో ఒక వర్డ్ వాళ్ళు మెన్షన్ చేశారు, ఆపరేషన్. దాని పేరే ప్రహార్. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక కౌంటర్ టెర్రరిజంలో పాలసీలో భాగంగా చేపట్టబోయే ఒక ఆపరేషన్. సో ఇందులో ప్రతి ఒక్క లెటరు ఒక దాన్ని ఇండికేట్ చేస్తుంది. సో ఏ విధంగా ఉగ్రవాదాన్ని అణచాలని చెప్పేసి వాళ్ళు క్లియర్గా ఈ ప్రహార్ అనే ఆపరేషన్తో వాళ్ళు ముందుకు వచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ ప్రహార్ అంటే P ఇండికేట్స్ ప్రివెన్షన్, R ఇండికేట్స్ రెస్పాన్స్, A ఇండికేట్స్ ఎజిటేటింగ్, H హ్యూమన్ రైట్స్, A indicates attenuating conditions, A indicates aligning international, R indicates recovery and resilience. మనం క్లియర్ చేద్దాం. ఫస్ట్ ప్రివెన్షన్, P indicates ప్రివెన్షన్. వీటి గురించి ఒకటిగా మనం డిస్కషన్ చేద్దాం. వెరీ ఇంపార్టెంట్ ఇది మనకు ప్రివెన్షన్. R indicates రెస్పాన్స్, E indicates ఎజిటేటింగ్. సో మనము ఏదైనా ఒక టాపిక్ నేర్చుకుంటున్నాము అంటే ఖచ్చితంగా దాని బ్రీఫ్ హిస్టరీ అనేది వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిందే. ఇది మీకు రాబోయే ఎగ్జామ్స్లలో ఖచ్చితంగా రిపీటెడ్గా అడిగేటువంటి క్వశ్చన్స్ ఇవి. ఎందుకు అనగా ప్రజెంట్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రమాదాలలో టెర్రరిజం కూడా అతిపెద్ద ప్రమాదంగా మనం గుర్తించాలి. సో దీనివల్ల అనేక నష్టం జరుగుతుంది. సో దీన్ని అరికట్టడానికి మన భారతదేశం ఒక కొత్త ఆపరేషన్ చేపట్టింది. ఆ ఆపరేషన్ పేరే ప్రహార్ అని చెప్పాను. సో అది ఇంపార్టెంట్. అన్యూటీ కండిషన్స్, ప్రహార్. ఏ అలైనింగ్ ఇంటర్నేషనల్ కంట్రీస్. ఆర్ recovery, resilience. సో ఇది ఇండియా చేపట్టినటువంటి ఆపరేషన్ ప్రహార్. సో ఇది ఉగ్రవాదాన్ని అరికట్టడానికి చేపట్టినటువంటి ఒక ఆపరేషన్. సో ఏదైతే వరల్డ్ ఈ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్లో ఇండియా 13th ర్యాంక్ ఉందో, సో దాన్ని తగ్గించడానికి, అసలు ఉగ్రవాదమే ఉండకుండా చూడడానికి, అసలు ఉగ్రవాదాన్ని అరికట్టడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రహార్ అని చెప్పింది. ఆ ప్రహార్లో ఒక దాన్ని ఇండికేట్ చేస్తుంది. P ఇండికేట్స్ ప్రివెన్షన్. ప్రివెన్షన్ అంటే తెలుగులో అయితే నివారణ అంటే ఏంటి, ఏదైనా అసలు ఉగ్రవాద ప్రమాదం జరగకముందే ఇంటెలిజెన్స్ సహాయంతో మనం ముందుగానే పసిగట్టి అసలు ఈ అటాక్ అనేది జరగకుండా చూడాలి, ప్రివెన్షన్. సెకండ్ స్టెప్ రెస్పాన్స్. ఒకవేళ
ఇక్కడ మనం నివారించలేకపోతే సెకండ్ స్టెప్ లో రెస్పాన్స్ అంటే ఏంటి, ఏదైనా అటాక్ జరిగినటువంటి వెంబడే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ పోలీసులు కానీ అందరూ కూడా వెంటనే రెస్పాండ్ అవ్వాలి, అది రెస్పాన్స్. థర్డ్ ఎజిటేటింగ్ అంటే అటాక్ జరిగేటువంటి ప్లేసెస్ ఏవైతే ఉంటాయో ఆ ప్లేసెస్లో ఆధునికమైనటువంటి టెక్నాలజీతో కూడినటువంటి ఆయుధాలను మనం వాళ్ళకి అందించాలి అని చెప్పేసి ఎజిటేటింగ్ ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ హ్యూమన్ రైట్స్, ఎవరైనా ఈ ఉగ్రవాదం పట్ల ప్రోత్సహించిన ఉగ్రవాదంలో పాల్గొన్నా కానీ వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తుంది. నెక్స్ట్ యాన్యుయేటింగ్ కండిషన్స్, ఈ ఉగ్రవాద పరిస్థితులు జరిగినప్పుడు యువతను అటువైపు మళ్లించకుండా చూడడం కోసం ఈ యాన్యుయేటింగ్ కండిషన్స్ అనేది ఒక కాన్సెప్ట్గా తీసుకొచ్చారు. నెక్స్ట్ అలైనింగ్ ఇంటర్నేషనల్ కంట్రీస్, అంటే ఉగ్రవాదం జరిగినా ఉగ్రవాదాన్ని ఎంకరేజ్ చేసినటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో ఈ అంశాన్ని ప్రతి దేశానికి చేరవేసేటట్టుగా మనం ప్రయత్నించాలి. ఎగ్జాంపుల్ ఏంటి, మనకు పహల్గామ్ అటాక్ జరిగినప్పుడు దాదాపుగా ఒక 60 మందితో కూడినటువంటి వివిధ కమిటీలను ఏర్పరిచి ఈ పహల్గామ్ అటాక్ ఏ విధంగా పాకిస్తాన్ చేసిందని చెప్పేసి వివిధ ప్రపంచ దేశాలకు తెలియజేయడం కోసం ఎంపీలతో కూడినటువంటి బృందాలను పంపించారు. సో ఆ విధంగా ఈ ఉగ్రవాదాన్ని ఎంకరేజ్ చేసేటువంటి కంట్రీస్ యొక్క పనితనాన్ని ఎండగట్టడం కోసం ఈ అలైనింగ్ ఇంటర్నేషనల్ కంట్రీస్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దాని తర్వాత 6th స్టెప్లో రికవరీ అండ్ రీసైలెన్స్ అని చెప్పి తీసుకొచ్చారు. సో రికవరీ అండ్ రీసైలెన్స్ అంటే ఏంటి, ఒకవేళ అటాక్ జరిగిన తర్వాత మనం ఏ విధంగా వెంటనే కోలుకోవాలి, వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలని చెప్పేసి క్లియర్గా ఈ ఆపరేషన్ ప్రహార్ అనేది రూపొందించడం జరిగింది. సో ఇది రిలేటెడ్ టు టెర్రరిజం కాబట్టి మనం డిస్కషన్ చేశాము. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్గా చేపట్టినటువంటి ఆపరేషన్ అనేది ప్రహార్, టెర్రరిజాన్ని అంచడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక ఆపరేషన్. సో ఈ విధంగా మనం ఏ క్లాస్ అయినా చాలా డీప్గా ఉంటుంది కాబట్టి ఈ క్లాసెస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నోట్స్ రాసుకోండి, ఖచ్చితంగా రివిజన్ చేయండి. మీకు టాపిక్ పట్ల అవగాహన ఉంటుంది, మీరు లాంగ్ టర్మ్ గుర్తుంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.